Good morning children. మన చాప్టర్ 2 సాయిల్స్ ఆఫ్ ఇండియా లెసన్ డిస్కస్ చేస్తున్నాం కదమ్మా. దాంట్లో ఈరోజు టుడే we will discuss different types of soils in India. ఓకేనా? In India soils are diverse and differ from area to area. Some of the main types of soils found in India are as follows. మనకి సాయిల్ మన ఇండియా అంతా ఒక్కొక్క ఏరియాలో ఒక్కో రకంగా డిఫరెంట్గా ఉంటుందండి. అలాంటి సాయిల్స్ గురించి మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ మౌంటైన్ సాయిల్. మౌంటైన్ ఆర్ forest soil. First one, mountain or forest soil. It is rich in humus. Rich in humus. This type of soil is mainly found on mountain slopes of Himachal Pradesh. మనకి మౌంటైన్ సాయిల్ ఎక్కడ ఉంటుందంటమ్మా? మౌంటైన్ స్లోప్స్ లో. ఏవే స్టేట్స్ లో? హిమాచల్ ప్రదేశ్, లద్దాఖ్, జమ్మూ అండ్ కాశ్మీర్ and northeastern Himalayas ఓకేమా? మనం సాయిల్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాయిల్స్ డిస్కస్ చేస్తాం ఈరోజు. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చి మౌంటైన్ ఆర్ ఫారెస్ట్ సాయిల్. ఇట్ ఈస్ రిచ్ ఇన్ హ్యూమస్. It is found on hill slopes of Himachal Pradesh, Ladakh, Jammu and Kashmir and northeastern Himalayas. And second one is laterite soil. Laterite soil. Second one, laterite soil. Mainly found in hotter areas. Hotter areas. Hotter areas receive high rainfall. మనకి హాట్ ఎక్కడైతే ఎక్కువ ఉంటుందో వర్షాలు కూడా ఆ ఏరియాస్లో ఎక్కువగా కురుస్తూ ఉంటాయమ్మా. హై రెయిన్ఫాల్. This type of soil is found in Western Ghats. Western Ghats. Western Ghats and Tamil Nadu. Some parts of the Tamil Nadu. This soil is porous and therefore retains good amount of water. This soil is rusty red in appearance. ఇది చూడడానికి రస్టీ రెడ్ కలర్ లో కనిపిస్తుందంట. రస్టీ రెడ్ ఇన్ కలర్. ఇక్కడ ఏమేం పంటలు పండుతాయి అంటే కాఫీ, రబ్బర్, కోకోనట్, టీ అండ్ స్పైసెస్. ఈ సాయిల్లో మనకి పండే పంటలు ఏంటంటే కాఫీ, రబ్బర్, కోకోనట్ ఎట్సెట్రా. అలానే ఈ మౌంటైన్ సాయిల్లో
peach and plum etc. ఈ పంటలు పండుతూ ఉంటాయి. And next one, red soil. Red soil is found in Tamil Nadu. Red soil found in Tamil Nadu. It is found in Tamil Nadu, Maharashtra, Jharkhand, Odisha and Andhra Pradesh. This soil is not very fertile. ఈ రెడ్ సాయిల్ వచ్చేటప్పటికి ఎక్కువ సారవంతంగా ఉండదంట. బట్ కెన్ బి మేడ్ ఫెర్టైల్ బై యాడింగ్ మాన్యూర్. కానీ ఈ సాయిల్కి మనం తీసుకెళ్ళి ఎరువు కనుక వేస్తే ఆ సాయిల్ చాలా ఫెర్టైల్గా అవుతుందంట. మనం విలేజెస్లో ఇవి చూస్తూ ఉంటాం. గడ్డి, యానిమల్ వేస్ట్ ఇదంతా ఒక చోట వేస్తూ ఉంటారు. అది కొన్ని రోజులకి ఏమవుతుంది, మెత్తగా ఇప్పుడు వర్షానికి తడిచి అది మెత్తగా కుళ్ళిపోయి ఎరువులా తయారవుతుంది. దాన్ని తీసుకువెళ్ళి మనం చూస్తూ ఉంటాం, ట్రాక్టర్ల మీద బండి మీద తీసుకెళ్తూ ఉంటారు. అలా తీసుకువెళ్ళి పొలాల్లో వేస్తారు. ఎందుకని అక్కడ సారవంతంగా లేని మట్టిని మనం ఫెర్టైల్గా చేసుకోవడానికి. అలా ఈ రెడ్ సాయిల్కి మనం ఈ మాన్యూర్ని కనుక తీసుకెళ్ళి కలిపితే అప్పుడు ఈ సాయిల్ ఫెర్టైల్గా అవుతుందంటే కొన్ని రకాలైన పంటలు పండుతాయంట. ఎలాంటి పంటలు పండుతాయి అంటే బెంగాల్ గ్రామ్, గ్రీన్ గ్రామ్, క్యాస్టర్ సీడ్స్ ఎట్సెట్రా. మనము ఇండియాలో ఉన్న డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాయిల్ డిస్కస్ చేస్తాం. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చి మౌంటైన్ సాయిల్ ఆర్ ఫారెస్ట్ సాయిల్. ఇట్ ఈస్ రిచ్ ఇన్ హ్యూమస్. అంటే ఇది చాలా ఫెర్టైల్గా ఉంటుంది. హ్యూమస్ అంటే ఏంటి, కుళ్ళిపోయినవన్నీ కూడా నేలలో కలిసిన వాటిని హ్యూమస్ అంటాం కదా. అలా ఈ సాయిల్ చాలా ఫెర్టైల్గా ఉంటుందంట. ఇది ఎక్కడ ఉంటుంది? ఇట్ ఈస్ ఫౌండ్ ఆన్ హిల్ స్లోప్స్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్, లద్దాఖ్, జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ నార్త్ ఈస్టర్న్ హిమాలయాస్. ఇక్కడ సాయిల్ ఏ పంటలకి ఫేవరబుల్గా ఉంటుంది అంటే యాపిల్, పీర్, పీచ్, ప్లమ్ ఇలాంటి కొన్ని టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ అలాంటివి ఇక్కడ పండుతూ ఉంటాయంట. అంటే హిల్లీ ఏరియాస్లో మనకు మ్యాక్సిమం ఈ పంటలే పండుతూ ఉంటాయి. అండ్ సెకండ్ వన్ లాటరైట్ సాయిల్. ఇట్ ఈజ్ హాటర్ ఏరియాస్. ఎక్కడైతే వేడి ఎక్కువగా ఉండి ఎక్కడైతే వర్షం ఎక్కువగా హై రెయిన్ఫాల్ ఉంటుందో ఆ ఏరియాలో ఈ లాటరైట్ సాయిల్ అనేది ఉంటుందంట. ఇది వచ్చేటప్పటికి మనకి వెస్ట్రన్ ఘాట్స్ అండ్ సమ్ పార్ట్స్ ఆఫ్ తమిళనాడు. ఇక్కడ ఈ సాయిల్ వచ్చేటప్పటికి రస్టీ రెడ్ ఇన్ కలర్లో ఉంటుందంట. ఇక్కడ కొన్ని రకాలైన పంటలు పండుతాయంట. ఏ పంటలు అంటే కాఫీ, రబ్బర్ అండ్ కోకోనట్ ఎట్సెట్రా. అండ్ థర్డ్ వన్ రెడ్ సాయిల్. ఇట్ ఈస్ ఫౌండ్ ఇన్ తమిళనాడు, మహారాష్ట్ర, జార్ఖండ్, ఒడిస్సా అండ్ ఆంధ్రప్రదేశ్. ఏమా ఇది యాక్చువల్గా ఫెర్టైల్గా ఉండదంట. ఈ సాయిల్ నాట్ ఫెర్టైల్. బట్ మనం మ్యాన్యూర్ని కనుక దీంట్లో మిక్స్ చేస్తే ఇట్ ఈస్ ఫెర్టైల్. ఇట్స్ మేక్ ఫెర్టైల్. సో ఇక్కడ మనం ఎక్కడ ఎలాంటి పంటలు పండుతాయి అంటే బెంగాల్ గ్రామ్, గ్రీన్ గ్రామ్, క్యాషర్ సీడ్స్ ఎట్సెట్రా. And fourth one, desert soil. Fourth one, desert soil. It is sandy. Sandy అంటే desert అనగానే మనం గుర్తుంచేది ఇసుక, sandyగా ఉంటుందంట. So therefore
కెనాట్ హోల్డ్ మచ్ వాటర్. ఇది ఎక్కువగా వాటర్ని అబ్జర్వ్ చేయదంట. కెనాట్ హోల్డ్ మచ్ వాటర్, కెనాట్ హోల్డ్ వాటర్. శాండీగా ఉంటుంది కాబట్టి ఇది వాటర్ని అబ్జర్వ్ చేయదంట. ఇట్ ఈస్ బ్రౌన్ కలర్, it is brown in color. It's found in Rajasthan. It is found in Rajasthan and Gujarat. The soil is not very fertile. Not very fertile. Crops that need less water, అంటే వాటరు తక్కువగా అబ్జర్వ్ చేసే పంటలు ఏమైతే ఉంటాయో అటువంటి పంటలు మాత్రం ఇక్కడ పండుతూ ఉంటాయి. అవి ఏంటంటే బార్లీ, మిల్లెట్స్ etc. And the next one, alluvial soil. Alluvial soil comes from the silt or alluvium that washes down the rivers, washes down with the rivers. Alluvial soil is very fertile. It is found mainly in the northern and coastal plains of India. ఈ alluvial soil అనేది చాలా ఫెర్టైల్గా ఉంటుందండి. ఎందుకని ఇది రివర్ వాటర్తో పాటు ఫ్లో అవుతూ వచ్చే సిల్ట్ సాయిల్, చాలా మెత్తగా ఉండేది. అదొక చోట ఆగిపోతుంది, డిపాజిట్ అవుతుందని మనం ఫస్ట్ లెసన్లో చెప్పుకున్నాం. వాటర్తో పాటు ఫ్లో అవుతూ వచ్చే మట్టి ఆగిపోతుంది అని చెప్పి. అలాంటి సాయిల్ సిల్ట్ సాయిల్. ఇది సిల్ట్ అంటే చాలా మెత్తగా ఉండే సాయిల్. సిల్ట్ సాయిల్ అండ్ ఫెర్టైల్. ఇది రివర్తో పాటు వస్తూ ఉంటుందంట. ఇది నార్థర్న్ అండ్ కోస్టల్ ప్లేన్స్. ఇది ఎక్కడ ఉంటుంది అంటే నార్థర్న్ అండ్ కోస్టల్ ప్లేన్స్. మనకి నార్థర్న్లో అంటే హిమాలయాస్ దగ్గర మంచు ఎప్పుడు మెల్ట్ అవుతూ ఉంటుంది. ఆ మెల్ట్ అయింది ఏమవుతుంది, వాటర్ రూపంలో కిందకి వచ్చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఆ మౌంటైన్స్ మీద ఉన్న మట్టిని అంతటిని కిందకి వాటర్తో పాటు తీసుకొచ్చేస్తుంది. అది కొంత ఏరియాలో డిపాజిట్ అయిపోతుంది. అలాంటి వాటిని మనం ప్లేన్స్ అనుకుంటామని ఫిజికల్ ఫీచర్స్ ఆఫ్ ఇండియాలో లెసన్లో డిస్కస్ చేసాం. అందుకని నార్థర్న్ అంటే మనకి అక్కడ ఎక్కువగా రివర్స్ ఉన్నాయి కాబట్టి సో అక్కడ ఉండే సాయిల్ అల్యూవియల్ సాయిల్ అవుతుందంట. అలానే కోస్టల్ ప్లేన్స్లో కూడా. క్రాప్స్ ఇక్కడ ఏ పంటలు పండుతాయి అంటే రైస్, వీట్, మైస్, షుగర్ కేన్, oil seeds and vegetables etc. ఇక్కడ ఫెర్టైల్గా ఉండడం వల్ల ఇక్కడ పండే పంటలు చూడడం రైస్, వీట్, మైస్, షుగర్ కేన్, ఆయిల్ సీడ్స్ అండ్ వెజిటబుల్స్ ఎట్సెట్రా. మనకి ఎక్కడ నేల సారవంతంగా ఉంటుందో అక్కడ పంటలు మనకి బాగా పడతాయి. సో నెక్స్ట్ వన్ బ్లాక్ సాయిల్. Black soil. It has a high ability to retain moisture. ఈ మట్టిలో తేమ అనేది ఎక్కువగా ఉంటుందంట. మాయిశ్చర్ హై ఎబిలిటీ అంటే ఎప్పుడు కూడా తేమగా ఉంటుందంట. బ్లాక్ సాయిల్ ఈజ్ బెస్ట్ సూటెడ్ ఫర్ కాటన్ క్రాప్. అన్ని పంటల కన్నా ఇక్కడ బాగా పండే పంట ఏంటంటే కాటన్ క్రాప్. ఫార్మర్స్ గ్రో కాటన్, గ్రౌండ్నట్, మిల్లెట్స్, oil seeds
groundnut, millets, oil seeds, rice and wheat. ఇక్కడ ఫార్మర్స్ ఈ బ్లాక్ సాయిల్లో ఇవన్నీ ఈ పంటలన్నీ పండిస్తుంటారంట. బ్లాక్ సాయిల్ ఈజ్ వెరీ ఫెర్టైల్. సో crops are grown here. Cotton, groundnuts, millets, oilseeds, rice and wheat. మనకి ఈ బ్లాక్ సాయిల్ ఎక్కడ ఉందంటే డెక్కన్ రీజియన్. డెక్కన్ రీజియన్లో మనకి ఈ బ్లాక్ సాయిల్ అనేది ఉందమ్మా. ఏ స్టేట్స్ అంటే మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్. ఈ స్టేట్స్లో మనకి ఈ బ్లాక్ సాయిల్ అనేది ఎక్కువగా ఉంటున్నాము. ఒకసారి చూడండి. 3 ఇంతకుముందు మనం డిస్కస్ చేసాము. ఇప్పుడు 4th వన్ చూద్దాం ఒకసారి. డిజర్ట్ సాయిల్. ఇది శాండీగా ఉంటుందమ్మా. సో కెనాట్ హోల్డ్ మచ్ వాటర్. ఇట్ ఈస్ బ్రౌన్ ఇన్ కలర్. ఇట్ ఈస్ ఫౌండ్ ఇన్ రాజస్థాన్ అండ్ గుజరాత్. It is not very fertile. So crops grow here like barley, millets, etc. And next one, alluvial soil. It is silt soil. Washes with the river water. It is very fertile soil. It is found in northern and coastal plains. Crops grown here: rice, wheat, maize, sugarcane, oilseeds and vegetables, etc. And next one, black soil. It has a high ability moisture. తేమ అనేది చాలా ఎక్కువగా ఈ బ్లాక్ సాయిల్లో ఉంటుందంట. సో ఇక్కడ ఉండే ఫార్మర్స్ ఎక్కువగా ఏ పంట పండిస్తారు అంటే కాటన్తో పాటుగా గ్రౌండ్నట్స్, మిల్లెట్స్, ఆయిల్ సీడ్స్, రైస్ అండ్ వీట్. ఇట్ ఈస్ ఫౌండ్ ఇన్ డెక్కన్ రీజియన్. ఇట్ ఈస్ ఫౌండ్ ఇన్ స్టేట్స్ ఆఫ్ మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్. దిస్ ఈస్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాయిల్స్ ఇన్ ఇండియా. మన ఇండియాలో అక్కడ ఉండే క్లైమేట్ని బట్టి ఈ సాయిల్స్ అనేవి ఉంటూ ఉంటాయమ్మా. ఇప్పుడు మనకి వీటిలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాయిల్స్ డిస్కస్ చేస్తున్నప్పుడు చూడండి, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, నార్త్లలో కోస్టల్, హిమాచల్ ప్రదేశ్, ఈస్టర్న్ హిమాలయాస్, లద్దాఖ్, జమ్మూ అండ్ కాశ్మీర్. అంటే సుమారుగా మన ఇండియాలో నార్త్ నుంచి సౌత్ వరకు, వెస్ట్ నుంచి ఈస్ట్ వరకు ఉన్న కొన్ని స్టేట్స్ అన్ని కవర్ అవుతూ వచ్చినాయి. అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకమైన సాయిల్స్ ఉంటూ ఉంటాయమ్మా. మీకు ఇది నేను పేజ్ నెంబర్ 28, 29 చెప్పాను. ఒకసారి టెక్స్ట్ బుక్ ఈ లెసన్ వినేటప్పుడు టెక్స్ట్ బుక్ కూడా దగ్గర పెట్టుకోండి అమ్మా. ఓకేనా?